హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇక్కడ నేను బిర్యానీ ప్లస్ దానిలోకి చికెన్ గ్రేవీ చేయబోతున్నాను అబ్బా. సో నేను ఎలా చేసాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ బాస్మతి రైస్తో కాదు జస్ట్ నార్మల్ రైస్తో చేస్తున్నాను అబ్బా. సో ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ తీసుకున్నాను. అది మామూలుగా 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో చికెన్ వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ అనమాట. సో ఇక్కడైతే నేను బిర్యానీది పాన్‌లో చేయబోతున్నాను. సో ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్‌పై పాన్ పెట్టేసి దానిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసాను. సో కొంచెం నెయ్యి కూడా వేసాననమాట. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ బిర్యానీ సామాన్లుంటాయి కదా! అవన్నీ వేసేస్తున్నాను. ఆకు, మరాఠీ మొగ్గ, అదేంటి రాతి పువ్వు అంటారు కదా! అవి, స్టోన్ ఫ్లవర్ అది కూడా వేసి ఇక్కడ అన్నీ వేసాను. సో ఇక్కడ షాజీరా కూడా వేసాను. సో కొంచెం అవి చిటపటలాడేదాకా కలుపుకొని ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం కలుపుకుంటున్నానబ్బా. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ నేను ఒక టమాటా తీసుకున్నాను. ఆ టమాటా ముక్కలను కూడా నేను ఇక్కడ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో అవి కూడా నూనెలో మంచిగా మగ్గాలన్నమాట. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్‌లోనే మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాను. సో అది కూడా కొంచెం వేగిన తర్వాత సో మంచిగా కలుపుకుంటున్నాను. కొంచెం అవి కూడా వేగాలి. వేగిన తర్వాత ఇక్కడ నేనొచ్చేసి పుదీనా వేస్తున్నాను. సో పుదీనా ఫ్లేవర్ కూడా బావుంటది గదా! సో అవి కూడా నూనెలో వేగిన తర్వాత కొత్తిమీర కూడా ఇక్కడే నేను యాడ్ చేసేస్తున్నాను. సో అవి కూడా మంచిగా కలుపుకుంటున్నాను. మంటొచ్చేసి స్లోలోనే పెట్టుకోండి. సో ఇక్కడ కొంచెం వేగిపోయిన అన్నీ వేగిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నానబ్బా. సో ఇదిగోండి ఎసరైతే మరిగిపోతుంది. ఇక్కడ సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను. 1 ½ స్పూన్ అయితే వేసాను నేను. సో ఇక్కడ బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతదనమాట. నార్మల్ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా సరే మనం ఒకసారి కడుక్కొని అప్పుడప్పుడు వేసుకునే కన్నా కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే అది కూడా పొడి పొడిలాడుతూ వస్తదనమాట బిర్యానీ వచ్చేసి. సో నేను ఇక్కడ వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకొని ఇక్కడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నాను. సో మరి మీరు కూడా ఒకసారి చూడండి. ఇదిగో ఇక కొంచెం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం లైట్‌గా వాటర్ ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ మూత పెట్టేసేసి కొంచెం మగ్గనిచ్చాను. సో ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే అయిపోయింది. మెత్తగా అవ్వలేదు. మనం బాస్మతి రైస్ ఎలా చేసుకుంటామో అలాగే వచ్చిందనమాట. సో ఇక్కడొచ్చేసి చికెన్ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లోకొచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాననమాట. దానిలో కట్ చేసుకొని ఏసుకోకుండా నేను ఇక్కడైతే అన్నీ మిక్సీ పట్టేసుకొని పేస్ట్‌లా చేసుకుంటున్నాను. అన్నీ మిక్సీ తీసుకొని మిక్సీలో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం పల్సిచ్చి ఇలాగ కచ్చాపచ్చి చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకుంటే బావుంటది. సో ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. దీనిలోకొచ్చేసి నేను మార్నింగ్‌కి, ఈవినింగ్ రావాలని చెప్పేసి నేను 2 ఉల్లిపాయలైతే తీసుకున్నాను. సో ఇదొచ్చేసి నేను లేట్ అయిపోయిందబ్బా. ఆఫ్టర్‌నూను లంచ్ టైమ్ అయిపోయింది. ఇంకా కుక్కర్‌లో అయితే స్పీడ్‌గా అయిపోతదని చెప్పేసి నేను కుక్కర్‌లో చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొంచెం జీలకర్ర అయితే వేసి, ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఇక్కడ వేగనిస్తున్నాను. సో ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఏమి వేయట్లేదు. ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా! అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఇదిగోండి ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం వేగితేనే కర్రీ అన్నది సూపర్‌గా ఉంటదనమాట. సో ఇక్కడ కడుక్కొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. సో అవి మంచిగా అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ నేను కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అబ్బా ఈజీగా అయిపోతదని అయితే చెప్పను. కొంచెం టైం పడతది. ఎందుకంటే హడావుడిగా చేసుకునేదే కన్నా కొంచెం తినాలి బావుండాలంటే నిదానంగా ఇలా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసాను ఇక్కడ. సో సాల్ట్ కూడా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను కదా! సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఏసేసాను. నూరుకున్న మసాలా పేస్టు. సో ఇక్కడొచ్చేసి నేను ఈ కొంచెం పెరుగైతే కొంచెం చిలికించుకొని ఒక 2 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాననమాట. సో అది కూడా మంచిగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టు. సో ఇక్కడ నేను కొంచెం పసుపేస్తున్నాను. నాకెందుకో కారము పడిద్దనిపిస్తుందబ్బా దీనిలో ఇంకా
తీయగా ఉంటదేమో అనిపిస్తుంది. కారం అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా అందుకని నేను లైట్‌గా కారం కూడా యాడ్ చేశాను. సో, ఇదొచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. అది కూడా మంచిగా ఏసేసుకుంటున్నాను. సో, మంచిగా కూడా కలుపుకుంటున్నాను ఒకసారి. ఇదైతే లాస్ట్‌లో ఇంకా చికెన్ మసాలా పేస్ట్ అనమాట. సో, చికెన్ మసాలా పౌడర్ అయితే కూడా వేసేసి, కొంచెం అది కూడా మనకి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని, ఇక్కడైతే నేను సరిపడా వాటర్ అయితే పోసుకొని కుక్కర్ పెట్టేశాను. సో, ఇదొచ్చేసి రైతా అనమాట. ఉల్లిపాయలేమి వేయలేదబ్బా. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ అయితే చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి. ఒక 2, 3 విజిల్స్ అయితే సరిపోతది. సో, ఇదిగోండి మంచిగా కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి నేనింకా కొంచెం ఎగురబెడుతున్నాను. సో, మొత్తానికి అయితే గ్రేవీ అయిపోయింది. బిర్యానీ అయిపోయింది. ఉల్లిపాయ నంచుకొని ఇక్కడ తింటున్నాను. సో, ఒకసారి డెఫినెట్‌గా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటిదాకా నాకులాగా ఎవరైనా లేట్‌గా ఉంటారు. సో, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేసి ఎలా ఉందేంటో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.